హలో అండి అందరికీ. ఇది నా చిన్న గార్డెన్ అండి. ఇది మనకి ఇంటి దగ్గర ఉంటాయండి ఈ మొక్కలన్నీ. మొన్న చూపించిన గార్డెన్ మొత్తం వచ్చేసి బయట ఉంటుందని చెప్పాను కదా, ఇవి వచ్చేసి ఇంటి దగ్గర ఉంటాయండి. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. 4 years అయింది నేను తీసుకొచ్చి పెట్టి. చిన్న ఆకు తీసుకొచ్చారండి మా నాన్న ఒరిస్సా నుంచి. అది చిన్న ఆకు తీసుకొస్తే పెట్టాను. ఒక్క దాంట్లో కొంచెం పెరిగిన తర్వాత మెల్లమెల్లగా వేరే పాట్స్లోకి మార్చుకుంటా 3 పాట్స్లో అయితే పెట్టాను. చూసారా, ఇప్పటివరకు అయితే ఒక్క పువ్వు కూడా రాలేదు. నేనైతే డైలీ మార్నింగ్ లేచి చూసుకుంటా ఎక్కడైనా పువ్వులు వచ్చి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ఎప్పుడెప్పుడు పువ్వులు వస్తాయా అని ఎదురు చూడడమే నాకు సరిపోతుంది. 4 years నుంచి ఒక్కసారి కూడా రాలేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా పువ్వులు వచ్చాయండి. ఒక 10 నుంచి ఒక 15 వరకు పువ్వులు అయితే వచ్చాయి. వాళ్ళు కూడా నాకు ఇచ్చేటప్పుడే పెట్టారు అమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళకి అక్కడికి వచ్చాయి, నాకైతే ఇంకా రాలేదు. పువ్వులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూడడమే సరిపోతుంది నాకు. పువ్వులు అయితే ఇలా సైడ్కి ఇలా వస్తాయి అని చెప్పేసి చెప్పారు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. కానీ నేను వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడు పువ్వులు రాలేదు. డైరెక్ట్గా ఎప్పుడు పువ్వులు చూద్దామన్నా నాకు దొరకట్లేదు. చాలామంది దగ్గర వింటున్నాను ఇలా పువ్వులు వస్తాయి అని చెప్పేసి. ఇదేనండి నా బ్రహ్మకమలం మొక్క. చాలా బాగుంది కదా, ఆకులు చూసారా ఎంత పొడుగ్గా ఎంత బాగున్నాయో. అక్కడ మనకి గార్డెన్లో కూడా ఒకటి పెట్టాను. అది కూడా మొన్న ఎండలకి మొత్తం ఆకులన్నీ ఎల్లో కలర్కి అయిపోతే కట్ చేసేసాము. మళ్ళీ ఇప్పుడు వర్షం నీళ్ళు పడితే తప్ప అన్ని ఆకులు మొక్కలు అవి చిగురు రావు. ఇందులో ఒకటి పెట్టానండి. ఇది కూడా 40 liters క్యాన్లే మనకి. దీంట్లో ఒకటి, ఆ కుండీలో ఒకటి పెట్టా. ఇంటి దగ్గర అయితే 2 ఉన్నాయి బ్రహ్మకమలం మొక్కలు. ఆకు చూసారా ఎంత పొడుగ్గా ఎంత బాగుందో, చక్కగా పెరుగుతుందండి. దీనికి కూడా పువ్వులు అవి రాలేదు. మొన్న బాగా డల్ అయిపోతే మళ్ళీ కొంచెం మట్టి అంతా తవ్వేసి ఎరువులు అది వేసేసి మళ్ళీ క్యాన్లు అయితే మధ్యలో ఒకసారి మళ్ళీ హోల్స్ పెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనము మొక్కలు నాటేటప్పుడు ఏ హోల్స్ అయితే పెడతామో అవి మట్టి ఉంటుంది కదా, అందులో నీళ్లు పోయగా హోల్స్ అనేవి మూసుకుపోతాయి. అందుకని హోల్స్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే వాటర్ అనేది అందులోనే స్టాక్ అయిపోయి మొక్కలు కుళ్ళిపోయి చచ్చిపోతాయి. అలా నేను చెక్ చేసుకుంటూ ఉంటానండి. చూసారు కదా ఎంత బాగుందో బ్రహ్మకమలం మొక్క ఆకు. ఇలా ఉంటాయండి ఎంత అందంగా. సరే పువ్వులు రాకపోయినా సరే ఏముందిలే, మొక్కైనా పెట్టుకుందామని చెప్పేసి పెట్టి ఉన్నా. ఇలానే ఉంది, చాలా అందంగా ఉంది. ఇదే నాకు ఇంటి దగ్గర ఉన్న మొక్కలు. చూసారు కదా ఎంత బాగున్నాయో. సింపుల్గా ఇలా ఉంటుందండి నాకు ఇంటి దగ్గర. ఇవి వచ్చేసి మామిడి పళ్ళు తినేసి పెట్టానండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా నాటేద్దామని చెప్పేసి మా కాలనీ వాళ్ళందరికీ అడుగుతూ ఉంటా. ఏమన్నా మొక్కలు కావాలంటే అందరూ ఇంటి దగ్గర మొక్కల్ని పెద్ద పెద్ద మొక్కల్ని పెట్టడానికి భయపడతారు, గోడలు పోతాయి అని చెప్పేసి. నాకు ఇంటి దగ్గర దేవగన్నేరు మొక్క పింక్ కలర్ది ఉందని చెప్పాను కదా, పింక్ పువ్వులు వచ్చేది ఇదేనండి. ఫస్ట్ ఇదే పెట్టుకున్నా నేను. దీనికి పువ్వులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇది కూడా అంతేనండి, 40 liters క్యాన్లోనే పెట్టాను. ఇది కూడా కొమ్మ విరిచేసే పెట్టాను, బాగా వచ్చేసింది. దీని తర్వాతే మనకు అక్కడ ఆఫీస్ దగ్గర ఉన్నవి చూపించాను కదా, అవన్నీ తర్వాత పెట్టిన మొక్కలు. ఇది అన్నిటికంటే ముందు పెట్టాను. ఇవి బ్రహ్మకమలం మొక్క, దేవగన్నేరు మొక్కలు. ఇది 40 liters క్యానేనండి. ఇలా నేను కలర్స్ అవి వేసుకున్నా ఫస్ట్ ఇంటి దగ్గర పెట్టేటప్పుడు. ఇంకా అలా ఎక్కువైపోయేవి. చూసారు కదా, పక్కన వచ్చేసి మందార మొక్క. చిన్న చిన్న పాట్స్ కూడా వదిలిపెట్టానండి. ఇది కూడా దేవగన్నేరు మొక్క, వైట్ కలర్ది. ఇది ఒకసారి నేను పార్క్ వెళ్ళేటప్పుడు అక్కడ విరిగి పడిపోయి ఉన్న ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇది కూడా ఏదో తీగ జాతికి చెందిన మొక్క అండి, మల్లె తీగ జాతికి చెందింది. కాకడ మల్లె ఏదో అంటారు. అది చిన్న కొమ్మ పెట్టాను, ఇప్పుడు చిగురు వస్తుంది. ఇది కూడా బోన్సాయి మొక్క అండి. ఇది నాది కాదు, ఇక్కడ మా రూమ్ ఓనర్ వాళ్ళది ఉండేది. మట్టిలో ఏమీ పెట్టకుండా ఉట్టిగానే పడి ఉండేది. ఇంకుట్టిగా పడేయడం ఎందుకని చెప్పేసి నేను పెట్టాను. ఒక మొక్కని చంపే కన్నా ప్రాణం పోయడం మంచిదే కదా.
ఇంకా అలాగని పెట్టా. ఇది కూడా లిల్లీ, అదే మీకు చూపించాను కదా, లిల్లీ ప్లాంట్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కూడా ఒక దేవగన్నేరు మొక్క. ఇది కూడా చుట్టూ వైట్ వచ్చేసి లోపల కొంచెం మెరూన్ కలర్గా వస్తుంది పువ్వు. ఇది ఏం మొక్కో తెలీదు. మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు సీడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. 4 సీడ్స్ వేసాను. ఎన్నైతే వేసాను అన్నీ వచ్చేసాయి. ఒక్క నెల రోజులకే చూడండి ఎంత బుస్సిగా ఎంత బాగా పెరిగిపోయిందో. ఇవి కూడా పువ్వులు వస్తాయి, ఆరెంజ్ కలర్ పువ్వులు. కానీ మొక్క పేరైతే తెలీదు. పువ్వులు వచ్చినాక చూడాలి ఎలా వస్తాయో. ఆరెంజ్ కలర్ పువ్వులు అయితే వస్తాయని చెప్పింది మా అమ్మ అయితే. ఇవి సీడ్స్ వేసి పెట్టానండి. 1 మంత్కే వచ్చేసాయి. మనకి ఆకులు అయితే చూడడానికి ముల్లంగి ఆకుల్లా అనిపిస్తున్నాయి. అలానే ఉన్నాయండి. చాలా బుస్సిగా చాలా చాలా అందంగా ఉంది మొక్క అయితే. ఇవేనండి నాకు ఇంటి దగ్గర ఉన్నవి. ఈ పక్కన తులసి మొక్క. ఇంకా తులసి మొక్క అన్నా సరే నాకు ఇష్టమే, అన్నీ ఇష్టమే. ఇంకా మొక్కలు పిచ్చోళ్ళకి అన్నీ మీ మొక్కలు నచ్చుతాయి. ఇంక అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పుకోవడం కరెక్ట్ కాదేమో. ఇది తులసి మొక్క కూడా చూసారా ఎంత బుస్సిగా బాగా వచ్చింది. ఇవి కూడా సీడ్స్ వేసి పెంచానండి. ఈ పక్కనే వచ్చేసి గ్రేప్స్ తీగ పెట్టాను. అందులోనే మామిడి చెట్లు ఇంకా నేరేడు పళ్ళు చెట్లన్నీ పెట్టాను. ఇలానే ఎవరికైనా ఇవ్వడానికి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట నాటేసి వద్దామని చెప్పేసి. అప్పుడప్పుడు పార్క్ సైడ్ అలా వెళ్తాం కదా, అలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు నేను నాటేస్తూ ఉంటానండి ఇవి తీసుకొని వెళ్ళి. ఇది కూడా మనీ ప్లాంటు. ఇవి వర్షం నీళ్ళండి. ఒక మగ్గులో పట్టాను. ఇలా వర్షం నీళ్ళు వచ్చేటప్పుడు నేను పట్టేసి ఒక డ్రమ్లో పట్టుకొని ఉంచుకుంటా నీళ్ళైతే. ఇంకా మొక్కలకి మధ్య మధ్యలో వర్షాకాలం అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి అలా స్ప్రే చేస్తా ఆకులకి. వర్షం నీళ్ళు వేస్తే చాలా బాగా వస్తాయి మొక్కలు. అందుకని వచ్చేటప్పుడు ఒక డ్రమ్లో పట్టి పెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు, అవకాశం లేకపోతే ఏమీ చేయలేము. నాకు ఈ ఇయర్ అవకాశం దొరికింది. ఇంకా రెంటెడ్ హౌస్లో కుదరవు కదా. ఇక్కడ ఈ ఓనర్ అంకుల్ అయితే నీకు మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోమని నాకు స్టార్టింగే చెప్పారు. నాకైతే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. నేను ఎక్కడ మొక్కలు పెట్టినా ఓనర్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. ఈయన అలా అనేసరికి ఈ ఓనర్ అంకుల్ అయితే ఇంకా సరే పెడతా అని చెప్పేసి పెట్టాను. ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉంటే బిల్డింగ్ పైన కూడా పెట్టుకోమని చెప్పారండి. ఈ ఓనర్ వాళ్ళు అయితే ఎవరు ఉండరన్నమాట ఈ ఇంట్లో. ఇంకా సరే అని చెప్పేసి అన్నా. ఇంకా అక్కడ మనకి బయట ఉన్న గార్డెన్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేద్దామంటే అప్పుడే వద్దు అని చెప్పేసి అన్నారు మా వారు. కొద్ది రోజులు చూద్దాము అని చెప్పేసి. అలా నాకు ఎక్కడ ప్లేస్ దొరికినా వదిలిపెట్టనండి. ఈ మొక్కల కోసం నాకైతే మొక్కలు పిచ్చిది అని కూడా అంటారు కొంతమంది మాకు కాలనీలో. ఇంకెవరికి ఏమైనా మొక్కలు కావాలన్నా నా దగ్గరికే వచ్చి అడుగుతారు. వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.